మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భక్తి అనే పదాన్ని రోజుకొక్కసారైనా వింటూనే ఉంటాం కదూ. అసలు ఇంతకీ భక్తి అంటే ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసేసి 2 మంత్రాలు చదివి ఒక కొబ్బరికాయ కొట్టేసి మిగతా రోజంతా మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ మరుసటి రోజు మళ్ళీ అదే పద్ధతిని కొనసాగిస్తుంటే అది నిజంగానే భక్తి అవుతుందా అనే ప్రశ్నలు ఎప్పుడో ఒక్కసారైనా మన మదిలో రేకెత్తుతూనే ఉంటాయి కదూ. అయితే భక్తి యొక్క అసలైన నిర్వచనాన్ని, భక్తుని యొక్క లక్షణాలను, అలాగే భగవంతునికి అత్యంత ప్రియమైన భక్తులు ఎలా ఉంటారు అనే ప్రశ్నలను సమాధానపరిచేందుకు ఆ పరంధాముడు పలికిన పలుకులే ఈ భక్తి యోగం. భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగమునకు మీకు స్వాగతం. అర్జున ఉవాచ ఏవం సతతయుక్త ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అచంచలమైన భక్తి శ్రద్ధలతో నిరంతరం నీయందే మనస్సును నిలిపి సాకార రూపంలో నిన్ను ఆరాధించేవారు ఒకవైపు, అలాగే మరోవైపు అక్షరమైన అవ్యక్తమైన నీ నిరాకార పరబ్రహ్మస్వరూపాన్ని ధ్యానించేవారు ఉన్నారు. అనగా రూపంతో ధ్యానించే భక్తులు, అలాగే రూపం లేకుండా ధ్యానించే భక్తులు కలరు. అయితే వీరిరువురిలో ఎవరు అత్యుత్తమ యోగులుగా పరిగణింపబడతారు అని అర్జునుడు శ్రీకృష్ణునితో పల్కెను. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతః. శ్రీ భగవానుడు పలికెను, ఎవరైతే తమ మనస్సును పూర్తిగా నాయందే నిలిపి నిరంతరం నన్నే భజించుచు అత్యంత భక్తి శ్రద్ధలతో సగుణ రూపమున నన్ను ఆరాధిస్తుంటారో అట్టి భక్తులు యోగులలో అత్యుత్తమమైన వారని నా అభిప్రాయం. అలాగే ఓ అర్జున, ఎవరైతే తమ ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించి సర్వ ప్రాణుల యందు సమభావాన్నే కలిగి సమస్త జీవకోటికి మేలు చేయడంలోనే ఆనందాన్ని పొందుతూ నాశరహితము, అనిర్వచనీయము, అవ్యక్తము, అలాగే సర్వవ్యాపము, ఊహాతీతము, నిర్వికారము, నిశ్చలము, నిత్య శాశ్వతము అయిన ఆ నిరాకార పరబ్రహ్మస్వరూపాన్ని ఆరాధిస్తుంటారో అట్టివారు కూడా నన్నే చేరుకుంటారు. కానీ అవ్యక్తమైన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తితో ఉన్న వారికి సిద్ధి కలుగుట మిక్కిలి కష్టం. ఎందుకంటే శరీరము పట్ల అభిమానం ఉన్న వాళ్లకు అవ్యక్తమైన పరబ్రహ్మ పట్ల నిష్ట కలుగుట అత్యంత కష్టతరము. అనగా నిరంతరం శరీరాన్ని ప్రేమించే మనుష్యులకు రూపం లేని పరబ్రహ్మను ఆరాధించడం అనేది బహు కష్టముతో కూడుకున్న పని అని భావం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసా. కానీ ఓ అర్జున, ఎవరైతే సమస్త కర్మలను నాకే అర్పించి నన్నే పరమలక్ష్యముగా భావించి అనన్యమైన భక్తి శ్రద్ధలతో నిరంతరం నన్నే ధ్యానించుచు నాయందే మనస్సును లగ్నము చేసినటువంటి పరమ భక్తులను నేను శీఘ్రాతి శీఘ్రముగా మృత్యు సంసార సాగరము నుండి ఉద్ధరించదను. కనుక నీ మనస్సును అలాగే నీ బుద్ధిని నాయందే లగ్నము చేయుము. తద్వారా నీవు సదా నాలోనే నివసించదవు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఓ ధనంజయ, ఒకవేళ నీ మనస్సును నాపై స్థిరంగా నిలుపలేకపోతే అభ్యాసయోగం ద్వారా నన్ను పొందడానికి ప్రయత్నించు. అనగా ఒకవేళ మనస్సు పరమాత్మపై లగ్నము కానిచో మళ్ళీ మళ్ళీ పట్టు వదలకుండా భగవన్నామాన్నే పలుకుతూ వినుచు కీర్తించుట ద్వారా అభ్యాసము చేయమని భావం. నీవు అభ్యాసము చేయడములోనూ అసమర్థుడమైనట్లయితే నా కోసమే కర్మలను ఆచరింపు.
ఈ విధముగా స్వార్థం లేకుండా భగవత్ సేవగా భావించి చేసే పనుల ద్వారా కూడా నీవు నన్నే చేరుకుంటావు. ఒకవేళ నీకు భక్తితో సేవ చేసేందుకు కూడా శక్తి లేనట్లయితే నీ మనస్సును నియంత్రణలో ఉంచుకొని నీవు చేసే సమస్త కర్మల యొక్క ఫలాలపై ఆసక్తిని విడిచిపెట్టు. ఓ అర్జున, అవివేకముతో కూడిన అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టం, జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టం, ధ్యానము కంటే కర్మఫల త్యాగము అత్యంత శ్రేష్టమైనది. ఎందుకనగా కర్మఫల త్యాగము వలనే నిజమైన శాంతి లభిస్తుంది. వివరణ: ఉదాహరణకు, ఒక విద్యార్థి రోజు చదవడం, రాయడం ద్వారా సాధన చేస్తుంటాడు. కాలక్రమేణా చదివిన విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా అతనికి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం వలన అతని దృష్టి పూర్తిగా చదువుపైనే కేంద్రీకృతమై లోతుగా ఆలోచిస్తూ ధ్యాన స్థితికి చేరుకుంటాడు. అయితే ఆ విద్యార్థి పరీక్షా ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా శ్రద్ధగా చదువుకున్నట్లయితే అతని మనస్సు ఎలాంటి ఒత్తిడికి లోను కాదు. ఇదియే కర్మఫల త్యాగం. ఎవరైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషము లేకుండా స్నేహభావంతో, కరుణతో నిండి ఉంటారో, అలాగే ఎవరైతే అహంకార మమకారములను విడిచిపెట్టి సుఖదుఖములను సమానముగా స్వీకరించుచు ఎల్లప్పుడూ సంతృప్తితో ఇంద్రియాలను, మనస్సును నియంత్రించి దృఢ నిశ్చయంతో తన మనస్సును అలాగే బుద్ధిని నాకే అర్పించి జీవిస్తారో అట్టి భక్తులు నాకు ప్రియమైన వారు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. లోకంలో ఏ ఒక్కరిని బాధ పెట్టని వాడు, ఎవ్వరి వలన తాను ఉద్వేగమునకు గురికానివాడు, అలాగే సంతోషము, అసూయ, భయం, ఆందోళనలకు వశం కాకుండా ఉంటాడో అట్టి భక్తుడు నాకు అత్యంత ఇష్టుడు. ఏ విధమైన ఆశలు లేనివాడు, శరీరము, ఇంద్రియాలు, మనస్సులయందు పవిత్రతతో జీవించడివాడు, కార్యదక్షత కలిగినవాడు, పక్షపాతం లేనివాడు, ఎలాంటి దుఃఖములకు చలింపనివాడు, అలాగే సమస్త కర్మల పట్ల అహంకారం లేకుండా ప్రవర్తించడివాడు అయిన భక్తుడు నాకు ఎంతో ప్రియమైనవాడు. ప్రియమైనది లభించినప్పుడు పొంగిపోనివాడు, దేనియందు ద్వేషభావము లేనివాడు, దేనికి శోకింపనివాడు, దేనిని ఆశింపనివాడు, అలాగే ఎవరైతే శుభాశుభ కర్మలన్నింటినీ విడిచిపెట్టి జీవిస్తారో అట్టి భక్తులు నాకు మిక్కిలి ప్రియమైన వారు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఓ అర్జున, ఎవరైతే తమ శత్రువులను అలాగే మిత్రులను సమానముగా చూడగలరో, ఎవరు మానవమానములయందు, చలి వేడిములయందు, సుఖదుఖములయందు సమభావాన్ని కలిగి ఉంటారో, అలాగే దేనియందు ఆసక్తి లేనివాడు, నిందలను పొగడ్తలను సమానముగా స్వీకరించడివాడు, మౌనముగా చింతన చేయువాడు, తనకు లభించిన దానితోనే తృప్తి చెందడివాడు, అలాగే నివాస స్థానములందు మమకారాసక్తి లేనివాడు, స్థితప్రజ్ఞుడు అయిన భక్తుడే నాకు అత్యంత ప్రియుడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధాన మత్పరమ భక్తాస్తే తీవమే ప్రియ. ఈ ధర్మమయమైన భక్తి మార్గాన్ని నేను చెప్పిన విధముగా శ్రద్ధతో ఆచరించి నన్నే పరమలక్ష్యముగా భావించి సేవించడి భక్తులే నాకు అత్యంత ప్రియమైన వారు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12వ. ఈ విధముగా శ్రీమద్భగవద్గీతలోని 12వ అధ్యాయమైన భక్తి యోగం ముగుస్తుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు:
అచంచలమైన ప్రేమ విశ్వాసములను కలిగి నిరంతరం ఆ భగవంతుణ్ణే స్మరించుచు జీవితాన్ని ఆయనకు అంకితము చేయడమే నిజమైన భక్తి. మానవులకు రూపంతో కూడిన భగవంతుణ్ణి ధ్యానించడము సులభం. అలాగే రూపం లేకుండా ఆ పరమాత్మను ధ్యానము చేయడము కష్టమే అయినప్పటికీనూ అది ఉన్నతమైనదని గ్రహించండి. ఎల్లప్పుడూ మనస్సును ఆ పరమాత్మయందే నిల్పుము. అది కుదరకపోతే సాధన చేయుము. అది కుదరకపోతే భగవద్భావంతో కర్మలను ఆచరింపుము. అది సాధ్యము కానిచో ఫలితాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టి జీవించవలెను. ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించడం ద్వారా నిజమైన శాంతి, స్థిరత్వం లభిస్తాయి. ఎవ్వరినీ ద్వేషింపకుండా పక్షపాత బుద్ధిని విడిచిపెట్టి అందరి పట్ల ప్రేమ, కరుణతో జీవించవలెను. నేను, నాది అనే అహంకారాన్ని విడిచి కోరికలను తగ్గించుకొని సంతృప్తితో జీవించవలెను. సుఖదుఖములను, లాభ నష్టములను, మానావమానములను, శత్రువును అలాగే మిత్రువును సమానముగా స్వీకరించడివాడే ఆయనకు ప్రియమైన భక్తుడు. ఆనందంలో ఉప్పొంగక, దుఃఖంలో కృంగిపోక, నిందాస్తుతులను సమానముగా భావించి ప్రశాంత చిత్తంతో మమకారాశక్తులను విడిచిపెట్టి ఎల్లప్పుడూ సంతృప్తితో జీవించడి భక్తుడే ఆ పరమాత్మకు ఇష్టుడు. కావున మనందరము ఈ భక్తి మార్గాన్ని శ్రద్ధతో ఆచరిస్తూ ఆశలను విడిచిపెట్టి సమభావంతో అహంకార రహితంగా ఈశ్వరుణ్ణే పరమలక్ష్యముగా భావించి భక్తితో జీవించుట ద్వారా అవశ్యం ఆ పరమాత్మనే చేరుకుంటామని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త లోకాలకు తెలియజేశారు. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ క్షేత్రజ్ఞ యోగం ద్వారా శరీరము, ఆత్మ యొక్క స్వరూపాన్ని గూర్చి మరింత లోతుగా వివరించును. నాకు విషయం చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని నువ్వెవరు అని ప్రశ్నిస్తే మీరేమని సమాధానం చెప్తారు? చాలా వరకు ఈ శరీరమే నేనని, లేదా నా మనస్సులో మెదిలే ఆలోచనలు, భావాలు, అనుభవాలే నేనని భావిస్తుంటాము కదూ. ఒకవేళ మీరే శరీరం అయితే మళ్ళీ ఇది నా శరీరం అని ఎందుకంటున్నారు? ఈ నా అనేవారు ఎవరు? లేదు, నేను మనస్సుని అని మీరు భావిస్తున్నట్లయితే మరి మీ మనస్సులో కలిగే ఆలోచనలను గమనిస్తున్నది ఎవరు? కాస్తంత గందరగోళంగానే ఉంది కదూ. అయితే ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం ద్వారా మనం జీవితాన్ని చూసే కోణమే పూర్తిగా మారిపోతుందో, అలాగే అసలు నేనెవర్ని అనే ప్రశ్నను సమాధానపరిచేందుకు ఆ పరంధాముడు పలికిన పలుకులే ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగం. భగవద్గీతలోని 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగమునకు మీకు స్వాగతం. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవానుడు పలికెను, ఓ కుంతీపుత్ర, ఈ శరీరాన్నే క్షేత్రము అని పిలిచెదరు. అలాగే ఎవరైతే ఈ శరీరాన్ని గూర్చి నిజంగా తెలుసుకుంటారో అట్టి వారిని క్షేత్రజ్ఞుడు అని తత్వమెరిగిన జ్ఞానులు చెప్పెదరు. ఓ అర్జున, అన్ని క్షేత్రాలలో ఉన్న క్షేత్రజ్ఞుడను నేనేనని తెలుసుకొనుము. అనగా అన్ని శరీరాలలోని చైతన్యమైన జీవాత్మయే ఆ పరమాత్మయని భావం. అలాగే శరీరము మరియు ఆత్మ యొక్క తత్వాన్ని సమగ్రంగా తెలుసుకోవడమే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయం. అసలు ఈ క్షేత్రమనగానేమి, అది ఎలా ఉంటుంది, దానిలో ఏ విధమైన మార్పులు జరుగుతాయి, అది ఎక్కడ నుండి ఉద్భవించింది, అలాగే ఈ క్షేత్రజ్ఞుడు ఎవరు, అతని ప్రభావమేమిటి అనే విషయాలను గూర్చి నేను సంక్షిప్తముగా వివరించెదను.
కావున ఓ అర్జున, జాగ్రత్తగా వినుము. మహాత్ములైన ఋషులు క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుని యొక్క విషయాలను గూర్చి అనేక విధములుగా వివరించియున్నారు. వివిధ వేద మంత్రాల ద్వారా ఈ జ్ఞానం విభిన్న రీతుల్లో తెలియజేయబడింది. ముఖ్యంగా బ్రహ్మసూత్రాలలో ఈ విషయాన్ని గూర్చి తార్కికంగా, స్పష్టంగా, అలాగే నిశ్చయాత్మకంగా నిరూపించబడింది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ, ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః, ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః, ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, అలాగే దశేంద్రియములు, మనస్సు మరియు పంచేంద్రియ విషయములతో కూడి కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, శరీర సమూహము, చైతన్యము, ధైర్యము అనే వికారములు కలిగిన స్వరూపమే క్షేత్రముగా చెప్పబడుచున్నది. గర్వం లేకపోవడం, ఆడంబరం లేకుండా ఉండడం, అహింస, క్షమించే గుణం, మాటలలో సరళత, గురువులను భక్తితో సేవించుట, శరీరాన్ని మనస్సును పరిశుభ్రముగా ఉంచుకొనుట, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ విషయాల పట్ల ఆసక్తి లేకుండుట, అహంకారము లేకపోవడం, పుట్టుక, చావు, ముసలితనం, రోగముల వల్ల కలిగే దుఃఖాలను గమనించుట, భార్య, భర్త, పిల్లలు, ఇల్లు వంటి వాటిపై అతిగా మమకారము లేకపోవడం, అలాగే ఇష్టమైనది లభించినను ఇష్టము లేనిది ప్రాప్తించినను ఎల్లప్పుడూ సమభావాన్నే కలిగియుండుట, నా పట్ల ఏకాగ్రతతో అచంచలమైన భక్తి శ్రద్ధలను కలిగియుండుట, అలాగే ఏకాంత ప్రదేశాలలో ఉండేందుకు ఇష్టపడుతూ జనసమూహాల పట్ల ఆసక్తి లేకుండుట, ఆధ్యాత్మిక జ్ఞానమునందే నిరంతరం ఆసక్తిని కలిగియుండుట, తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలనే లోతైన దృష్టి కలిగియుండుట, ఇవన్నీ నిజమైన జ్ఞానముగా పరిగణింపబడతాయి. ఇవి కాకుండా వీటికి వ్యతిరేకముగా నున్నదంతా అజ్ఞానముగానే చెప్పబడుచున్నది. ఓ అర్జున, ఏది తెలుసుకొనదగినదో, అలాగే దేనిని తెలుసుకోవడం ద్వారా మనుష్యుడు అమృతత్వాన్ని పొందుతాడో అట్టి సనాతనమైన ఆ పరబ్రహ్మమును గూర్చి ఇప్పుడు నేను వివరించెదను. ఆ పరబ్రహ్మము ఉందని గాని లేదు అని గాని చెప్పుటకు సాధ్యము కాదు. ఆ పరబ్రహ్మము యొక్క చేతులు, పాదములు, శిరస్సులు, ముఖములు, నేత్రములు, అలాగే చెవులు అన్ని వైపులా స్థితమై ఉన్నాయి. ఎందుకనగా ఈ అనంత విశ్వంలోని ప్రతి అణువులోనూ ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నాడు. ఆ పరబ్రహ్మయే అన్ని ఇంద్రియ విషయాలను ప్రకాశింపజేయుచున్నాడు. కానీ వాస్తవానికి ఆయన ఇంద్రియాలకు అతీతుడు. ఆయనకు దేనియందు ఆసక్తి లేదు. అయినప్పటికీను సమస్త జగత్తును ధరించి పోషించుచున్నాడు. ఆయనకు ఎలాంటి గుణాలు లేవు, కానీ గుణాల అనుభవం మాత్రం ఆయన ద్వారానే జరుగుచున్నది. ఆ పరబ్రహ్మము సమస్త చరాచర భూతముల యొక్క లోపలి వైపున, అలాగే బయట వైపున వ్యాపించియుండును. అది స్థిరమైనది మరియు కదలిక కలిగినది. అది అత్యంత సూక్ష్మముగా ఉండుట వల్ల సులభముగా గ్రహించడము సాధ్యము కాదు. ఆ పరబ్రహ్మము చాలా దూరంలో ఉన్నట్లుగా అనిపించినా నిజానికి మనకు అత్యంత సమీపములో ఉన్నది కూడా ఆయనే. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం, భూతభర్తృ చ తద్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. ఆ పరబ్రహ్మము నిజానికి ఒక్కరే అయినప్పటికినూ సమస్త జీవరాశుల్లో వేరువేరుగా ఉన్నట్లు కనిపించును. వాస్తవానికి బ్రహ్మ రూపంలో సృష్టిని చేయుచున్నది, విష్ణు రూపంలో సృష్టిని నడిపించుచున్నది, అలాగే రుద్రుని రూపంలో సమస్త సృష్టిని లయం చేయుచున్నది ఆ పరబ్రహ్మయే.
ఆ పరబ్రహ్మ సమస్త జ్యోతులకు మూలమైన పరంజ్యోతి స్వరూపుడు, అజ్ఞానాంధకారానికి అతీతుడు. ఆయనే జ్ఞానస్వరూపుడు, ఆయనే తెలుసుకొనదగినవాడు. అలాగే జ్ఞానానికి గమ్యము కూడా ఆయనే. సకల ప్రాణుల హృదయాలలో నివసిస్తున్నది కూడా ఆయనే. ఓ అర్జున, ఇంతవరకు నేను నీకు క్షేత్ర స్వభావమును, జ్ఞానము యొక్క వాస్తవికతను, అలాగే జ్ఞానము యొక్క లక్ష్యాన్ని గూర్చి సంక్షిప్తముగా వివరించి తిని. ఈ లోతైన తత్వాన్ని గ్రహించిన నా భక్తులు నా స్వరూపాన్ని పొందెదరు. ప్రకృతి మరియు పురుషుడు ఈ రెండు అనాదిగా ఉన్నవని తెలుసుకో. అలాగే అన్ని వికారములు మరియు గుణాలు ప్రకృతి నుండే ఉద్భవిస్తాయని గ్రహింపు. కార్యకరణములను ఉత్పన్నము చేయు విషయములో ప్రకృతియే కారణమని, సుఖదుఖములను అనుభవించడి విషయములో జీవాత్మయే హేతువని చెప్పబడుచున్నది. అనగా ప్రకృతియే అన్ని క్రియలకు, కారణాలకు, ఫలితాలకు మూలం. పురుషుడైన జీవాత్మ స్వయంగా ఏ పని చేయడు, కానీ సుఖదుఖాలను అనుభవించే సాక్షిగా ఉంటాడని భావం. ప్రకృతిలో స్థితమై ఉన్న పురుషుడు ప్రకృతి ద్వారా ఉద్భవించిన సత్వ రజస్తమో గుణాలను అనుభవించును. ఈ విధంగా గుణాల పట్ల అతనికి కలిగే ఆసక్తి వలనే అతడు ఉత్తమమైన నీచమైన జన్మలను పొందుతాడు. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. ఈ దేహమునందు ఉన్నప్పటికిను పరమాత్మ విలక్షణమైన వాడు. ఆయన సాక్షిభూతుడగుట వలన ఉపద్రష్టయని, జరిగే సమస్త క్రియలను అనుమతిస్తాడు గనుక అనుమంతయని, సమస్తాన్ని పోషిస్తాడు గనుక భర్తయని, సర్వానుభవాలకు ఆధారభూతుడగుట వలన భోక్తయని, సమస్త లోకాలకు ప్రభువుగుట వలన మహేశ్వరుడని, అలాగే పరమాత్మగాను పిలువబడుచున్నాడు. ఈ విధంగా ఎవరైతే పురుషుణ్ణి, అలాగే గుణాలతో కూడిన ప్రకృతిని గూర్చి యథార్థంగా తెలుసుకుంటారో అట్టివారు ఏ విధంగా ప్రవర్తించినప్పటికీ మరలా జన్మను పొందరు. కొందరు ఆ పరమాత్మను ధ్యానయోగం ద్వారా స్వచ్ఛమైన మనస్సుతో తమ హృదయమునందే దర్శించెదరు. మరికొందరు సాంఖ్య జ్ఞానయోగం ద్వారా, అలాగే ఇంకొందరు కర్మయోగం ద్వారా ఆ పరమాత్మను దర్శించెదరు. కానీ కొందరు ఈ తత్వాన్ని స్వయంగా గ్రహించలేక ఇతరుల ద్వారా విని భక్తితో ఆరాధిస్తారు. అలా శ్రద్ధగా విన్న మార్గాన్ని అనుసరించే వారు కూడా ఈ జనన మరణ సంసార సాగరము నుండి నిస్సందేహముగా బయటపడగలరు. ఓ భరతశ్రేష్ఠ అర్జున, ఈ జగత్తులో పుట్టే సమస్త చరాచర జీవరాశులన్నీ ప్రకృతి పురుషుల సంయోగము వలనే ఉద్భవించునని తెలుసుకొను. శరీరాలు నశించిన తాను మాత్రం నశించకుండా సమస్త ప్రాణులలోనూ సమానముగా ఉండే ఆ పరమాత్మను ఎవరైతే దర్శించగలరో వారే యథార్థాన్ని చూచెడి వారు. ఎవడైతే అన్ని చోట్ల సమంగా ఉన్న పరమేశ్వరుణ్ణి సమభావంతో దర్శించగలడో అట్టివాడు తన ఆత్మను తానే హింసించజాలడు. అందువల్ల అతడు పరమగతినే పొందును. ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. అలాగే ఎవరైతే సమస్త కర్మలు ప్రకృతి ద్వారానే జరుగుతున్నాయని, తానేమీ చేయడం లేదని తెలుసుకుంటారో వారే యథార్థాన్ని దర్శించిన వారు. వేర్వేరుగా కనిపించే జీవరాశులన్నీ ఒకే పరమాత్మలో స్థితమై ఉన్నాయని, అలాగే అవన్నీ ఆ పరమాత్మ నుండే విస్తరించుచున్నాయని ఎవరైతే తెలుసుకుంటారో అట్టివారు ఆ క్షణమే ఆ పరబ్రహ్మస్వరూపాన్ని చేరుకుంటారు. ఓ కుంతీపుత్ర, పరమాత్మ నాశరహితుడు, పుట్టుక లేనివాడు, అలాగే గుణాలకు అతీతుడు. కావున ఆయన ప్రాణుల శరీరములో ఉన్నప్పటికీ అతడు ఏ కర్మను చేయడు.
అందువల్ల కర్మలతనిని ఏమాత్రము అంటవు. ఎలాగైతే అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మమైన ఆకాశము దేనిని అంటకుండా ఉంటుందో, అలాగే అన్ని దేహాలలో ఉన్న ఆత్మకు కూడా ఎలాంటి గుణదోషములు అంటవు. ఓ అర్జున, ఎలాగైతే ఒకే సూర్యుడు ఈ సమస్త జగత్తును ప్రకాశింపజేయునో, అలాగే ఒకే ఆత్మ ఈ మొత్తం శరీరాన్ని చైతన్యంతో ప్రకాశింపజేయుచున్నది. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్య గల భేదాన్ని, అలాగే భౌతిక ప్రకృతి నుండి విముక్తిని పొందే మార్గాన్ని జ్ఞాన నేత్రముల ద్వారా ఎవరైతే యథార్థముగా తెలుసుకుంటారో అట్టి మహాత్ములు పరమగతిని పొందుతారు అని కృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోధ్యాయః. ఈ విధముగా శ్రీమద్భగవద్గీతలోని 13వ అధ్యాయమైన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం ముగుస్తుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు: శరీరమే ఒక క్షేత్రమని, దానిని తెలుసుకునే చైతన్యమే క్షేత్రజ్ఞుడని, ఈ రెండింటి యొక్క తత్వాలను స్పష్టముగా అర్థము చేసుకోవడమే జ్ఞానమని గ్రహించవలెను. వినయం, అహింస, క్షమ, శౌచం, స్థిరత్వం, భక్తి, వైరాగ్యము మొదలైనవి నిజమైన జ్ఞాని లక్షణాలని తెలుసుకొనుము. ఈ శరీరము పంచభూతాలతో నిర్మితమై ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారాన్ని కలిగి నిరంతరం మార్పు చెందుతూ నశించిపోతుందని గ్రహింపుము. కానీ ఆత్మ మాత్రము శాశ్వతమైనదని, గుణాతీతమైనదని ఎరుంగుము. సమస్త జీవరాశులు ప్రకృతి మరియు పురుషుని సంయోగం వలనే ఉద్భవిస్తాయని తెలుసుకొనుము. సమస్త కర్మలు ప్రకృతి ద్వారానే జరుగుచున్నాయని, పురుషుడైన ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటాడని గ్రహింపుము. ఆత్మ శరీరములో ఉన్నప్పటికినూ ఆత్మ అకర్తయని, దానికి ఎలాంటి కర్మలు అంటవని గ్రహింపుము. పరమేశ్వరుడు సమస్త భూతాలలో సమానముగా ఉన్నాడని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని. అన్ని జీవరాశులు ఒకే పరమాత్మలో స్థితమై ఉన్నాయని, అవన్నీ బ్రహ్మ నుండే విస్తరించాయని తెలుసుకొనుము. క్షేత్ర క్షేత్రజ్ఞుని మధ్య తేడాను యథార్థముగా గ్రహించి ప్రకృతి బంధనాల నుండి విముక్తి మార్గాన్ని తెలుసుకున్నవాడు పరమపదాన్ని చేరుకుంటాడు. ఈ విధముగా శరీరము, ఆత్మ మరియు పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని ప్రవర్తించడము ద్వారా మనం ఆ పరమాత్మనే చేరుకుంటామని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త జీవరాశులకు తెలియజేశారు. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ గుణత్రయ విభాగయోగం ద్వారా సత్వరజస్తమో గుణాల యొక్క స్వరూపాన్ని గూర్చి మరింత లోతుగా వివరించును. త్వరలో మళ్ళీ కలుద్దాం. సమస్త లోకా సన్మంగళాని భవంతు. మీ కాలాగ్ని.